హలో అండి. సొంత ఇల్లు కాకపోయినా అద్దిల్లు కూడా మంచి అద్దిల్లు దొరకడం అనేది చాలా కష్టమే కదండి. సో ఈ మంచి అద్దిల్లు దొరకాలంటే మనం దాన్ని సరిగ్గా చూసుకోవాలండి. సో అందుకే నేనైతే ఏం చేశానంటే నా ఎక్స్పీరియన్స్ తోటి ఒక చెక్ లిస్ట్ అయితే తయారు చేశానండి. ఎందుకంటే చాలా విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎక్కువగా అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటామండి. అవన్నీ చెక్ చేసుకోవడం మర్చిపోతాం. అందుకని చెప్పేసి నేనైతే ఈ చెక్ లిస్ట్ తయారు చేశాను. మీకు అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో దీన్నైతే నేను స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానండి. ఏమేమి చూసుకోవాలి, ఎందుకు, ఏంటి అనేది. ఎందుకంటే మనం అందరం చాలా మంది దగ్గర వినే ఉంటాం కదండి. ఏమని ఏంటి పని చేయని ట్యాపులు కానీ లేకపోతే పని చేయని లైట్లు కానీ ఆ ఫ్రస్ట్రేషను ఇదంతా కూడా మనం ఎంతోమంది దగ్గర చూసుంటాం, లేదా మనమే అనుభవించి ఉంటాం. అవునా? నీళ్ళు సరిగ్గా రాకపోవడం, రకరకాలుగా ప్రాబ్లమ్స్. ఇంట్లోకి వెళ్ళాక ఆహా మంచి ఇంట్లోకి వెళ్ళాము అనుకున్నాక ఇవన్నీ. సో అందరికీ కూడా ఒక కళ ఉంటుంది. ఒక మంచి రెంటల్ అయినా సరే ఒక మంచి ఇంట్లో ఉండాలి, అద్దె ఇల్లు అయినా కానీ ఒక అన్ని సౌకర్యంగా ఉన్న ఇంట్లో ఉండాలి అని చెప్పేసి. సో అందుకే ఈ చెక్ లిస్ట్ అండి. సో దీన్నైతే నేను కేటగరైజ్ చేశానండి. సో కొన్ని విభాగాలుగా విభజించాను అనమాట. సో ముందుగా అయితే మనం యూటిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మనకు అసలు ఎలాంటివి చూసుకోవాలి, మన సౌకర్యాలు ఎలాంటివి ఉండాలి ఇంట్లో. ఫస్ట్ ముందుగా అయితే అసలు ఆ ఏరియాలో, మీరు ఉండబోతున్న ఏరియాలో పవర్ కట్స్ ఏమన్నా ఉంటాయా అని చూసుకోండి. పవర్ కట్ ఇష్యూస్ ఉన్నాయా అంటే రెగ్యులర్గా ఎక్కువగా పవర్ కట్స్ జరుగుతాయా, లేదా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, మీరు ఉండే ఇంట్లో పవర్ ఫ్లక్చుయేషన్స్ ఆ ఏరియాలో కూడా అండి. ఆ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో కూడా ఉంటాయి కదా. ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా అంటే పవర్ తక్కువ రావడం, ఎక్కువ రావడం, ఇదిగోండి ఇలా దానివల్ల ఇలా లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఇంట్లో వస్తువులు ఏ పనిచేయవు. అలాగే ట్యాపులు కూడా చూసుకోండి, సరిగ్గా నీళ్లు వస్తున్నాయా లేదా. అలాగే నీరు సరిగ్గా అంటే క్లీన్గా ఉందా లేదా. ఎందుకంటే శుభ్రమైన నీరే కావాలి కదండి మనకి. వాడుకోవడానికైనా సరే మనకి శుభ్రమైన నీరు కావాలని కోరుకుంటాం మన అందరం. ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి. సో వాడుకునే నీరు కూడా శుభ్రంగా ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి ట్యాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూడండి. అన్ని చోట్ల బాత్రూంలో, కిచెన్లో అన్ని చోట్ల ట్యాప్లు ఓపెన్ చేసి చూడండి. అలాగే ట్యాంకు ఎప్పుడు క్లీన్ చేస్తారు, ఎన్ని రోజులకు ఒకసారి ట్యాంక్ అనేది క్లీన్ చేయిస్తూ ఉంటారో అడగండి. నెక్స్ట్ అయితే మనం ప్లంబింగ్ ఫిక్స్చర్స్ అంటే ట్యాపులు, షవర్స్, ఫ్లషెస్ వీటిని చూద్దామండి. ట్యాపులు అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెరిచి చూసుకోండి. ఓకేనా? మర్చిపోకుండా అన్ని చోట్ల ఏ ఒక్క ట్యాపు వదలకండి. అలాగే షవర్లు కూడా పనిచేస్తున్నాయా లేదా, షవర్లో నీళ్లు సరిగ్గా వస్తున్నాయా లేదా. ఎందుకంటే మనం ఇంట్లోకి వెళ్ళాక మనకి ప్రాబ్లమ్స్ వద్దండి. సో ముందుగానే చూసుకోవాలి. అలాగే ఫ్లష్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లష్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఫ్లష్ ట్యాంక్ తొందరగా నిండుతుందా లేదా, చాలాసేపు పడుతుంది. ఎందుకంటే ఫ్లష్ ట్యాంక్ వెంటనే నిండకపోతే చాలా కష్టం అండి. మన బాత్రూమ్లు శుభ్రంగా ఉండాలంటే ఫ్లష్ ట్యాంక్ ఎప్పటికప్పుడు నిండాలి. అలాగే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, మన తలుపులు, గేట్లు ఇవన్నీ కూడా చూసుకోవాలండి. సో అయితే ఆ ఏరియాలో బాగా ఒకవేళ వర్షాలు కనుక ఎక్కువ వస్తే, వరదలు లాంటివి వస్తే కూడా ఆ ఏరియా ఫ్లడ్డెడ్ అయిపోతుందా అంటే నీళ్ళు బాగా వచ్చేస్తాయా ఆ ఏరియాకి, మునిగిపోతుందా ఆ ఏరియా, మీరు వెళ్ళబోతున్న ఏరియా అని కనుక్కోండి. అలాగే ఒకవేళ మునగకపోయినా నీళ్లు వెళ్ళిపోతాయా వర్షం వస్తే, లేకపోతే అలాగే నిలిచిపోయి ఉంటాయా మీరు ఉండబోతున్న ఏరియాలో, అది కూడా చుట్టుపక్కల వాళ్ళని కనుక్కోండి. ఎవరన్నా అడిగితే వాళ్ళు చెప్తారు. ఏరియాలో ఉండే షాపులు వాళ్ళని అడగచ్చు. మీరు ఖాళీగా ఉన్న టైంలో వెళ్తే మీరు వాళ్ళని కూడా అడగచ్చు అనమాట దగ్గరలో. అలాగే ఇంట్లో ఉన్న తలుపులన్నీ కూడా సరిగ్గా మూసుకుంటున్నాయా లేదా. తలుపులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి తలుపుని చెక్ చేయండి, తలుపులు సరిగ్గా మూసుకుంటున్నాయా లేదా. అలాగే వాటికి ఉన్న డోర్ నాబ్స్ కానీ, గొళ్ళాలు కానీ, గెడలు కానీ ఇవన్నీ కూడా నాబ్స్, ల్యాచెస్, లాక్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకోండి. అలాగే ఇంటికి, బిల్డింగ్కి గేట్ ఉంటుంది కదండి, ఆ గేటుని లాక్ చేస్తారా, ఒకవేళ లాక్ చేస్తే ఏ టైంకి లాక్ చేస్తారు, దాని తాళం చెవి అడగండి. ఏ టైమింగ్సో ఏంటో అని. మరీ తొందరగా లాక్ చేస్తే కష్టం కదా. సో కనుక్కోండి. అలాగే కిటికీలన్నిటికీ మస్కిటో నెట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి. ఎందుకంటే లేకపోతే మీరు పెట్టుకోవాలి కదా. నెక్స్ట్ వచ్చేసి మన కంఫర్టబుల్గా, అసలు ఇల్లు మొత్తం కంఫర్టబుల్గా ఉందా లేదా.
అందులో కిచెన్లో కనుక మీరు వెళితే అందులో ఎగ్జాస్ట్ ఫ్యాన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాడ్యులర్ కిచెన్ అయితే కనుక ఆబ్వియస్లీ ఇలా చిమ్నీ ఉంటుంది అనుకోండి. ఒకవేళ మాడ్యులర్ కిచెన్ కాకపోతే కనుక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి, సరేనా? అలాగే మాడ్యులర్ కిచెన్ అయితే కనుక చిమ్నీ బాగా పనిచేస్తుందో లేదా, అలాగే కిచెన్లో ఉన్న డ్రాస్లో ఆ మోడర్న్ డ్రాయర్స్ అన్నీ ఇలా డ్రాస్ చేసి ఉన్నాయా లేదా, మీరు దానికి తగ్గట్టుగా ఎలా అరేంజ్ చేసుకోవాలో చూసుకోండి. ఇలా చేసి ఉంటే, డ్రాస్ చేసి ఉంటే హాయిగా ఉంటుందండి. మీరు సామాన్లు అవి పెట్టుకోవడానికి మోడర్న్ డ్రాస్ అయితే కనుక చక్కగా సౌకర్యంగా ఉంటుందన్నమాట. అవి చూసుకోండి మీరు, ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. అలాగే ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా స్పేషియస్గా అంటే పెద్దగా ఉన్నాయా లేదా, మీకున్న సామాన్లన్నీ పడతాయా. అలాగే బెడ్రూమ్స్ ఉంటే కనుక బెడ్రూమ్లో మీరు బెడ్ వేసుకున్నా కూడా చుట్టూతా ప్లేస్ ఉందా లేదా బాగా ఇరుకుగా ఉందా. మరీ ఇరుగ్గా ఉంటే కూడా కంఫర్టబుల్గా ఉండదండి. కొంచెం అన్నా దాని చుట్టూతా మనం మంచం వేసుకున్నాక చుట్టూతా కొంచెం ప్లేస్ ఉంటే కనీసం మనం దుప్పటి సరిగ్గా వేసుకోవడానికైనా సరే ఉపయోగపడుతుంది. అలాగే వెంటిలేషన్ బాగా ఉందా లేదా, లైట్లు వేసి ఇల్లు ఎప్పుడూ చూడకండి. లైట్లన్నీ ఆఫ్ చేసి ఇంట్లోకి వెలుతురు వస్తుందో లేదా, సూర్యరశ్మి అనేది ఇంట్లోకి రావడం చాలా చాలా ముఖ్యమండి. అన్ని రూముల్లోకి రావాలి, ఎస్పెషల్లీ కిచెన్లోకి. మన సామాన్లన్నీ మన వెచ్చాలు పాడవకుండా ఉండాలంటే బాగా రావాలన్నమాట వెంటిలేషన్, సూర్యరశ్మి. అలాగే ఫ్యాన్లు సరిగ్గా తిరుగుతున్నాయా లేదా, లైట్స్ అన్ని రూముల్లోనూ లైట్లు ఉన్నాయా లేదా, లైటింగ్ బాగా వస్తుందో లేదో, లైట్స్ సరిపోతాయా లేదా, ఇలా అన్నీ చెక్ చేసుకోండి. అలాగే కిచెన్లోకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ప్లగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, మీకు ఉన్న వస్తువులు, ఇప్పుడు మీరు మైక్రోవేవో, మిక్సరో, గ్రైండరో ఇలా మీకున్న వస్తువులన్నిటికీ సరిపడా ప్లగ్ పాయింట్లు ఉన్నాయా లేదా. అలాగే బాత్రూముల్లో గీజర్లు ఉన్నాయా లేదా, లేకపోతే కనుక మీరు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందే చూసుకోండి. అలాగే డోర్లకి అన్నిటికీ స్టాపర్లు ఉన్నాయా లేదా, ఎందుకంటే స్టాపర్లు అయితే డమ్ అని పడిపోతూ ఉంటాయి, చాలా చిరాకుగా ఉంటుందండి ఇంట్లో కనుక అలా ఉంటే, తలుపులు పడిపోతూ ఉంటాయి. సో డోర్ స్టాపర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోండి. మోత ప్లస్ చిరాకుగా కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ కర్టెన్ రాడ్స్ ఉన్నాయా లేదా సరిగ్గా. కర్టెన్ రాడ్స్ అయితే మీకు అందేటట్టుగా ఉన్నాయా లేదా, ఎందుకంటే ఇంట్లో ప్రతిసారి మనం మగవాళ్ళని పిలిచి వాళ్ళ హెల్ప్ అడగలేం కదండి. సో మీరు వేసుకునేటట్టుగా ఉండాలి, ఇంట్లో ఎవరైనా సరే వాడుకునేటట్టుగా ఉండాలి. అలాగే మనం బట్టలు ఆరేసుకోవడానికి బాల్కనీ ఉందా లేదా, ఒక్క బాల్కనీ అన్నా మనకి సౌకర్యంగా బట్టలు ఆరేసుకునేటట్టుగా ఉండాలండి. సో అది కూడా చూసుకోండి, బట్టలు ఆరేసుకునేటట్టుగా ఉందా లేదా అని. అలాగే పక్షులు కనుక వస్తూ ఉంటే ఆ పక్షులు రాకుండా నెట్స్ పెట్టున్నాయా లేదా, బాల్కనీ కనుక ఉంటే అందులో పక్షులు రాకుండా నెట్స్ పెట్టున్నాయా లేదా, బాల్కనీనో లేకపోతే కిచెన్ డోర్కో ఎక్కడో ఒక చోట మొత్తానికి నెట్స్ అయితే పెట్టున్నాయా లేదా అని కూడా చూడండి. అలాగే మీరు ఉండబోయే ఏరియాలో ఫోన్ సిగ్నల్ అనేది సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోన్ సిగ్నల్ కనుక సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారనమాట. సిగ్నల్ రాకపోతే ఇంట్లోకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఎవరితోనూ మాట్లాడలేరు. సో అందుకని ఫోన్ సిగ్నల్ అనేది ఇంట్లోకి వస్తుందా లేదా, ఏ నెట్వర్క్ పనిచేస్తుందో అవన్నీ చూసుకోండి. అలాగే బిల్డింగ్కి లేదా ప్లస్ మీరు ఉండబోయే ఫ్లాటో ఇల్లు దానికి బయట నంబర్ ఉందా, ఇంటి నంబరు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చూసుకున్నాక మీరు అగ్రిమెంట్ అయితే సైన్ చేసే ముందు తప్పకుండా అగ్రిమెంట్ని బాగా జాగ్రత్తగా మొత్తం చదివే సంతకం చేయండి, చదవకుండా సంతకం చేయకండి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మీరు హ్యాపీగా అప్పుడైతే మీరు ఇంట్లోకి ప్రశాంతంగా వెళ్ళొచ్చండి. మీరు వెళ్ళక కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. ఇదండి అల్టిమేట్ చెక్ లిస్ట్. మీకు కనుక మీరు ఇది చేసి చూడండి, తప్పకుండా మీకు చాలా తలనొప్పులు తగ్గుతాయి అన్నమాట. నేను చెప్తున్నాను కదా, ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. నేను దీన్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే మీ ఫోన్లోనే ఇది మీరు ఓపెన్ చేసి ఈ చెక్ లిస్ట్ని మీరు
ఉపయోగించుకోవచ్చు. మీరు వెళ్ళినప్పుడు, ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా బాగా ఉపయోగంగా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇలాంటి ఇంకా యూస్ఫుల్ వీడియోస్, ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.